హాయ్ అందరికీ, ఇంకొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూసండి. వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని కాలీఫ్లవర్ కూడా వేసుకొని 2 నిమిషాలు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 4 స్పూన్ల కాలీఫ్లవర్ అలాగే 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోనే బాయిల్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ని వేసుకొని మంచిగా అన్నిటిని మిక్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా కాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అవుతుంది. మనం పప్పు ఏదైనా రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి కూడా ఈ కాలీఫ్లవర్ పకోడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను.